an acronym for International Organization for Standardization. See, when you don't have standards in your company, in your healthcare, you'll have a lot of decadence in quality. So, what is quality? What is standard in a company? Anedi we tell in the workshop here. So, in this workshop we have conducted here at Warangal, we have given lot of what I could say skills on standards. When you maintain standards in any company, in any healthcare, automatically the quality of how you deliver a product or service will increase. See, especially healthcare law, the leakages in the healthcare are invisible. You don't know what is going on inside the hospital because all people are so busy in their own departments. What is going on, we do not know. So in this workshop today, we have conducted at Warangal here. So here we are going to have a little interview with the staff here. ఏమవుతుందంటే వర్క్షాప్ మేము మార్నింగ్ ఈవినింగ్ కండక్ట్ చేసిన దాంట్లో వీ టోల్డ్ దెమ్ వాట్ ఆర్ ఆల్ ది ISO ప్రిన్సిపల్స్ ఏంటి, హౌ టు అరెస్ట్ ది లీకేజెస్, అసలు ఎక్కడెక్కడ మనకి రాంగ్ అవుతుంది, అసలు ఎందుకు ఎంట్రన్స్ నుండి రిసెప్షన్లో ఏం జరిగింది, ల్యాబ్లో ఏమి, ఎక్స్రేలో, ఫార్మసీలో, ఇన్పేషెంట్లో ఏం జరిగింది, వారి నుండి మనం ఎటువంటి మన హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా డాక్టర్ అయినా మేనేజ్మెంట్ స్టాఫ్తోని జరిగేటి విషయాలన్నీ వాళ్ళ ISO వర్క్షాప్లో విపులంగా చెప్పినారు విజయ్ గారు సార్. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకొని హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేసినందుకు తోడ్పడతామని తెలుపుకుంటున్నాం. కోలా రాజుగౌడ్ అండి. నేను ఎక్స్రే టెక్నీషియన్గా 2002 నుంచి చేస్తున్నా శ్రీనివాస టీవీ సెంటర్లో. ఇవాళ ISO స్టాండర్డ్స్ సంబంధించిన వర్క్షాప్ స్టార్ట్ అయింది ఇక్కడ. దీనిలో దాదాపు మేము మార్నింగ్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే పేషెంట్ను రిసీవింగ్ ఎట్లా, పేషెంట్తో బిహేవియర్ ఎట్లా, తను పేషెంట్ హాస్పిటల్ లోపలికి వచ్చిందంటే తనకి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, తనకు నీడ్ ఏంటిది అనేది సంబంధించిన డాటా కలెక్ట్ చేయడము, తనకు ఏమేమి కావాలి, ఎక్విప్మెంట్స్ ఏంటి, తనకి ఏం టెస్టులు చేయాలి ఏంటన్నది ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే మనం మాట్లాడే దాంతోనే తనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. సగం రోగం అనేది మనం మాటల ద్వారానే తగ్గించవచ్చు. తర్వాత వాళ్ళకి ఏం కావాలనేది ట్రీట్మెంట్ కరెక్ట్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ మనకు ISO స్టాండర్డ్స్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ద్వారా ఇంకా హాస్పిటల్కు ఎక్కువ పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటే మనకు దానికంటే మించింది ఏముంది. బెస్ట్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అందరికీ పేషెంట్స్కి ఇవ్వగలుగుతామని ఒక హోప్ వచ్చింది ఆపరేషన్ వర్క్షాప్ ద్వారా మాకు.